హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే ఒక రెండు తోరలు 6 అడుగుల తోరలు, అడుగు తోరలు రెండు తోరలు వేసుకొచ్చాను. ఇక్కడికి ఏంటంటే మనకి పోయినసారి నేను వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇక్కడ దున్ని లేదు అనుకొని ఇక్కడికి వచ్చాను. కిరాయి ఇక్కడికి వచ్చిన తర్వాత దున్ని ఉంది, అవతల బాగా అయితే మెత్తగా ఉంది. ఇప్పుడు 2 తోరలు ఇక్కడ దింపాలి. రివర్స్లో వచ్చేసాను, అక్కడ నుంచి రివర్స్లో వచ్చేసాను నేను. బండి దిగుబడి పోతే తెప్పడానికి కూడా కుదరదని అక్కడ నుంచి రివర్స్లో వచ్చాను. చూడండి దారి ఎలా ఉందో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు బండి ఎలా వెళ్ళిద్దో కూడా తెలియదు. మరి వెళ్ళిద్దో అక్కడ గిని ఉంది, ఆ గిని దగ్గర పైకి ఎక్కాలి. ఎక్కితే గిరగిరగిరలాడిద్ది. ఏం చేశానంటే ముందు ఇక్కడ తిప్పడానికి కుదరదు కదా అని, రివర్స్ తిప్పడానికి కుదరదు కదా అని ముందే ఆల్రెడీ అక్కడ నుంచి రివర్స్ చేసుకుంటూ రివర్స్లో వచ్చేసాను ఇక్కడ దాకా. నేల అయితే గట్టిగానే ఉంది కానీ దున్నారు, ఇసుక నేల. వచ్చిన గాడిలోనే వెళ్ళాలి కరెక్ట్గా. ముగ్గురు పడతాం పట్టు ఆ గాడి కొట్టి దాన్ని వెనక నెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మనుషులు లేరు, వీళ్ళు ఇద్దరు వచ్చారు, బాగా ముసలోళ్ళు ఏజ్డు. నేను ఒక ఆయన్ని, ఇంకొక ఆయన వాండర్ గారు. ఇక్కడ వేయాలి తోరలు, 2 తోరలు. ఈ తోటలోకి దారి ఉన్నారు. ఈ మామిడి మొక్కలు మనం వేసుకొచ్చింది. ఎట్టయితే బండి అయితే రోడ్డు మీదకి వచ్చేసింది, ఎందుకంటే వచ్చిన గాడిలోనే వచ్చేసాను. అందుకని నాకు ముందే తెలిసి ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాను. అక్కడ తిప్పడానికి అయితే యాతన అయింది. ఇది ఏంటంటే మొత్తం అంతా దున్ను ఉంది కదా, ఎక్కడ దిగ పడిపోద్దా అని నేను ముందే రివర్స్ చేసి వెళ్ళాను. అయితే ఫస్ట్ నేను ఇక్కడ రాగానే ఈ దున్నున్న దాంట్లోకి ఎట్టెళ్తుంది బండి. మరి నాకు అదివరకు వచ్చినలాగా ఉందనుకున్నాను బండి. దున్నుంటే ఎట్టెళ్తుంది, మీరు ఏదైనా ట్రాక్టర్ అన్నా మాట్లాడుకోపోయారా అంటే, ఇక అక్కడ వాళ్ళు వచ్చిన ముఠా వాళ్ళు ఏం చేశారంటే దింపేవాళ్ళు, మరి ఎక్కడ దింపేసుకోమంటే ఎక్కడ దింపుకొని అవసరం అయితే వెనక్కి తీసుకెళ్ళిపోమన్నారు. సరే ఇక తప్పని పరిస్థితుల్లో ఇక లోపల తీసుకెళ్ళి దింపాల్సి వచ్చింది. ఎందుకంటే ముఠా వాళ్ళకి నాకు గొడవ అయింది దీని గురించే. ఆల్రెడీ ముందలే చెప్తే సరిపోయేది కదా, నేను మామూలుగా ఉందనుకొని అనుకున్నాను. ట్రాక్టర్ తెచ్చుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ట్రాక్టర్ డైరెక్ట్గా వెళ్ళిపోయేది అక్కడికి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిద్దో లేదో కూడా తెలియదని ఇక ఎట్టక్కడ లోపల తీసుకెళ్ళిద్ది. మనకేంటంటే లోడ్ బండి అయితే వెళ్ళిపోద్ది, 2 తోరలే కదా, లైట్ లోడ్ బండి వెళ్ళిపోద్ది కదా. ఎంటీ బండి రావాలంటే చాలా యాతన పడాలి, గిరగిరలాడుతుంటుంది. బయటకు వచ్చిందాక కూడా నమ్మకం వచ్చింది అనుకో.